నమస్తే అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. అవును. పిల్లల్ని ఇంకా కనాలి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఆయన చెప్పేది ఒక ముఖ్యమంత్రిగా తప్పు కాదు, కరెక్టే. నేనేమంటున్నంటే ఈరోజు జనాభాని తగ్గిపోతుంది. వేరే రాష్ట్రాల నుంచి మనం పని చేసుకోవడానికి తెచ్చుకుంటున్నాము. మన తెలుగు మాట్లాడేవాడు మనకే దొరకట్లేదు. పక్కన హిందీ, ఇంగ్లీషు, హిందీ మాట్లాడవలసి వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో హిందీ మాట్లాడవచ్చు. ఒరిస్సా, బీహారు, అస్సాము, నేపాల్ నుంచి ఇలాంటి నగరాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వస్తున్నారు. నేనేమంటున్నా అంటే మన రాష్ట్రం మనకు పిల్లలు ఉండాలా, వేరే రాష్ట్రం మనం రాబోయే కాలానికి పనిచేసేవాడు దొరకట్లేదు. ఇప్పుడే చూడు, ఎక్కడైనా కానీ మన పని వేలలలో కింది స్థాయి వాళ్ళు ఎవరైనా పని చేస్తున్నారా? మన స్థాయి అందరికి ఒకటే పిల్లోడు, ఒకటే ముద్దు అని చెప్పి ఇంజనీరింగ్ అంటే నీకు ఇంట్లో పని చేయడానికి దొరకట్లేదు, డ్రైవర్ వే దొరకట్లేదు, వేరే రాష్ట్రం పొలం పెట్టుకునే వాళ్ళకి వస్తుంది. నేనేమంటున్నానంటే మన రాష్ట్రం వాళ్ళు మనకు ఉండాలని కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడే మాట కొంతమంది తప్పు పడుతున్నారు. తప్పు కాదు, అది కరెక్టే. రాబోయే కాలానికి రాజు లేని రాజ్యంగా వెళ్తాడా? ఈరోజు జనాలు ఇట్లా అయితే కష్టమే కదా. ఒకటే కొడుకు ఉంటున్నాడు, అమెరికా పోతున్నాడు. మరి ఈడెవరు ఉండాలి? అవునా కాదా? ఇప్పుడు నలుగురు ఉన్నారు అనుకో, ఒకరు పోయినా కానీ ముగ్గురు ఉంటారు కదా. ఇక్కడ ఒక్కొక్కరు చదవలేదని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఇంట్లో ఉత్తరరత్నమే ఉండట్లేదు కదా. అలాంటివి ఏర్పడుతున్నాయని మన సీఎం గారు మంచిగానే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు. నేనేమంటున్నానంటే దాన్ని ప్రజలందరూ మంచి మెసేజ్ అని అనుకున్నాను, కానీ తప్పు పట్టొద్దని నేను అనుకుంటున్నాను. అంటే మనం చూసినట్టయితే కొందరు ఏమంటున్నారంటే అదే ఉద్యోగాలు ఇస్తే మేము ఇక్కడ ఉంటాం కదా, అంటే విదేశాలు వెళ్ళాం కదా అని అంటున్నారు. దాన్ని బట్టి ఏమంటారు? ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ చదివినావు, నీ కొడుకు అమెరికాలో పోవాలని నువ్వు ముందే వీసాలు రెడీ చేసుకుంటున్నావు. నువ్వు ఇక్కడ ₹1,00,000 జీతం ఇచ్చినా కానీ నీకు బయటికి పోవాలని ఉంది కదా. నీకు అమెరికా పోవాలని నీ లోన మనసున్నప్పుడు నీకు ఇక్కడ 50,000 ఇచ్చినా కానీ సరిపోదు. నీ విలాసాలకు నువ్వు వేరే రాష్ట్రం పోవాలని చూస్తున్నావు, వేరే దేశం పోవాలని చూస్తున్నావు, అక్కడనే చదువుతున్నావు, అక్కడనే అలవాటు పడుతున్నావు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రం వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేరే దేశాల్లో లేరా? తెలుగు రాష్ట్రం మన ఇండియన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్టే. దాన్ని ఆలోచించి ప్రజలు తప్పు పట్టొద్దని నేను అనుకుంటున్నాను. రాబోయే కాలానికి జనాభా తగ్గిపోతుంది, అది గుర్తుపెట్టుకోవాలని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు అయితే ఆంధ్రాకి అయితే చూసుకున్నట్టయితే ప్రత్యేక క్యాపిటల్ అయితే లేదు. క్యాపిటల్ ఏదో అమరావతి అని అంటున్నారు. మరి అమరావతిలో పెట్టుబడులు అయితే పెట్టడానికి ఎవరైతే రావట్లేదు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారని ప్రజలైతే అడుగుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అమలు చేస్తుంది. అమరావతి కావాలని దాన్ని ఆమోదముద్రవి తీసుకొచ్చింది. రాబోయే కాలానికి టైం పడుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ రావాలంటే 5,000 మంది లేరు. ఈ రోజు లక్షల మంది ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని రాబోయే కాలానికి అమరావతి బాగవుతుందని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప అలాంటి ఏం లేదు. రాబోయే కాలానికి బ్రహ్మాండంగా ఉంటుందని నేను అంటే చాలా మంది ఏమంటారంటే మావికన్ అని క్యాపిటల్ అని వస్తుంది ఆంధ్రకనే అంటున్నారు. దాన్ని బట్టి ఏమంటారు? ఇదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పవలసిందే ప్రతిపక్ష నాయకుడిగా. అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికార నాయకుడు వినవలసింది అధికారులు. ఇద్దరి మాటలు వినవలసిన, ఏది కరెక్టో ఏది తప్పో ప్రజలు తెలుసుకుంటారు. రాబోయే కాలానికి అమరావతి కరెక్టా, మావిగాని కరెక్టా ప్రజలు నిర్ణయిస్తారు. ఆ రోజు అమరావతి అయినప్పుడు ప్రజలందరూ ఇదే కరెక్ట్ అని ప్రజల్లో ఆల్రెడీ వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్తగా పేరు పెట్టాలంటే ప్రజలు ఆలోచించాలి కదా. తర్వాత ఏమవుతుందని ప్రజలు నిర్ణయించుకుంటారు తప్ప అదేం లేదు. దాని గురించి అంత పట్టించుకొని అవసరం లేదని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో మెషిన్ల కోసం పిల్లలు లేకపోతే మెషిన్ల కోసం పని చేయాల్సి వస్తుంది అంటున్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే జనం లేని రాజ్యం నలుగురిని ఎందుకు కనమంటున్నాడు? అది గుర్తుపెట్టుకోండి. మిషన్లు మన రోబో చూసామా? ఆయన మిషన్ తయారు చేసింది ఆయనకి చెప్పనట్లనే అయ్యింది. వినలేదు కదా. అలాంటి వ్యవస్థ రావద్దు. జనాలు పని చేయాలి, జనాలు ఉండాలి, జనాలున్న రాజ్యం కావాలని కోరుకుంటున్నాడు. దాన్ని మనం మిషన్లు అంటే ఎన్ని మిషన్ మనిషే తయారు చేయాలి కదా. అవి హ్యాక్ అయినాయంటే అప్పుడు ఏమవుతుంది? నిన్నే వచ్చి చంపుతాయి. అప్పుడు ఎవడున్నాడు మరి? దాన్ని ఆపేటోడు ఎవడు? మనిషి అంటే చెప్తాడు, మిషన్ వింటదా? వినది కదా. అది గుర్తుపెట్టుకొని మిషన్ల కోసం పిల్లలు కనాలంటారా? అట్లనట్లేదు. రాబోయే కాలానికి ఇప్పుడు గీబోలు అంటున్నారు కదా, ఎంతవరకు ఉంటుందా రోబో? నువ్వు తయారు చేయాలంటే మనిషి కావాలి కదా. అంటే ఇప్పుడు రోబో ఎందుకు చేశారంటే 10 మంది చేసే పని ఒక్క రోబో చేస్తారని అంటున్నారు. అంటే ఖర్చు తగ్గుతుంది కదా. నేను ఏమంటున్నా అంటే నువ్వు ఒక్కడో 10 రోబోలు తయారు చేస్తావు. తర్వాత రోబో తయారు చేయాలంటే నువ్వు ఉండాలి కదా. నీవి కావాలి కదా. నీకు ఇంటి నుంచి క్యారేజ్ తెచ్చేటోడు కావాలా లేదా? వాళ్ళేంది రోబో నువ్వేం చేస్తావు?